ప్రాజెక్టు నిధులు పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై ఇప్పటిదాకా చేసిన ఖర్చుల అంశం తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటిదాకా 24,492 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు పీపీఏ ద్వారా 15,146 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇంకా రాష్ట్రానికి 1,615 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017-18 లెక్కల ప్రకారం ప్రాజెక్టుకు మొత్తం 47,725 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. చంద్రబాబు సమీక్ష అనంతరం ప్రాజెక్టు బడ్జెట్ మారుతుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఈరోజు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు రానున్న నేపథ్యంలో పోలవరంలో క్షేత్ర పర్యటన అనంతరం సమీక్ష చేయబోతున్నారు. ఈ సమీక్షలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు విధులు అనే అంశాలపై కూడా సమీక్ష జరగబోతోంది. ప్రధానంగా విధులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందు, అలాగే నిధులు కనుక చూసుకుంటే నిధులకు సంబంధించి కేంద్ర నిధులకు పట్టుపట్టాల్సినటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు పై వస్తుంది. నిధుల విడుదలలో కేంద్రం తాత్సారం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు అనేక మార్లు కూడా వినిపించాయి. ఈ తరుణంలోనే అప్పటి వరకు అసలు ఎంత ఖర్చు చేశాం, ఇంకా ఎంతవరకు ఖర్చు చేయాల్సి ఉంది, కేంద్రం నుంచి ఎంత రావాల్సినటువంటి అంశాలపై ఈ రోజు చర్చ జరిగి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు విధులకు సంబంధించి, అలాగే నిధులకు సంబంధించి. అయితే నిధులకు సంబంధించి కనుక చూసుకుంటే ఈ రోజు ఇప్పటి వరకు అంటే 31 మే 2024 వరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది 21,492 కోట్ల రూపాయలుగా కూడా నిర్ధారించడం జరిగింది. అయితే జాతీయ హోదా రాకముందు ఖర్చు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు అది తిరిగి రానటువంటి బడ్జెట్ గా కూడా చెప్పుకోవచ్చు. అది 4,730 కోట్ల రూపాయల వరకు కూడా జాతీయ హోదా దక్కక ముందు ఖర్చు చేసినటువంటి వ్యయంగా కూడా ఈ రోజు నిర్ధారించడం జరిగింది. అలాగే జాతీయ హోదా వచ్చిన తర్వాత 16,761 కోట్ల రూపాయలను కూడా పోలవరం ప్రాజెక్టు కోసం పీపీఏ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అయితే కేంద్రం నుంచి పీపీఏ ద్వారా వచ్చినటువంటి సొమ్ము ఇప్పటి వరకు కేవలం 15,146 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంకా ప్రస్తుతం నిర్ధారించారు. ఇంకా ఇప్పటి వరకు చేసినటువంటి ఖర్చే ఇంకా 1,615 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిగా ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఎదుట కూడా ప్రాజెక్టు అధికారులు ఉంచబోతున్నారు. ఈ బకాయిలు తీసుకురావడంతో పాటు మొత్తం బడ్జెట్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో వేసినటువంటి అంచనా వ్యయం 55,000 కోట్లు ఉండగా ఆ తర్వాత 2017-18 లెక్కల ప్రకారం రివైజ్డ్ కాస్ట్ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక నిర్ధారణ చేసింది. ఆ నిర్ధారణకు సంబంధించి వ్యయం 47,725 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం కూడా నిర్ధారించడం అయితే జరిగింది. అయితే ఆ మొత్తాన్ని కూడా కేంద్రం నుంచి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రోజు చంద్రబాబుపై ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కేంద్రం అప్పట్లో సీఎం జగన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వద్దకు అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కూడా అప్పట్లో వెళ్లిన నేపథ్యంలో కేవలం 29,027 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తాం, జాతీయ హోదా ప్రకటించినప్పుడు ఎంత వ్యయం అయితే అవుతుందో ఆ వ్యయాన్ని మాత్రమే తాము భరిస్తామంటూ కేంద్రం పలుమార్లు చెప్పగా ఇదంతా అయితే మొత్తం 47,725 కోట్ల రూపాయలు కూడా పోలవరానికి విడుదల చేయాలంటూ అనేక మార్లు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దానిపై ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఆ మొత్తం 47,725 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటారంటూ కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఈ రోజు సమీక్ష తర్వాత ఆ బడ్జెట్ కు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది 2000 ప్రకారం ఉండగా ప్రస్తుతం ఇంకా మరికొన్ని పోలవరం వ్యయం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అంచనా నుంచి కూడా మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉందని కూడా ప్రస్తుతం అయితే అధికారుల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా ఉన్నది అది గతంలో వరద దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి మరమ్మతులు చేయాలా లేదంటే పునర్నిర్మించాలనే అంశాలపై కూడా వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కలిపి మళ్ళీ తాజాగా కూడా ఒక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలు సవరించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి చంద్రబాబు ఏం చెప్తారనేటువంటి ఉత్కంఠ కూడా ఈ రోజు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాత్రి రైట్, థ్యాంక్ యూ భార్గవ్.